హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళవి కొంతమంది కొన్ని పేర్లు అనేది రావడం జరిగింది. ఆ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ వీళ్ళు క్యూఆర్ కోడ్ అంటూ కొత్త కార్డుకి రాబోతుందంట. ఆ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే బీపీఎల్ ఏబీపీఎల్ అనేసి రెండు కార్డులు రెండు రంగులలో రావడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాలన్నిటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ స్కీమ్ల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి అన్నిటి గురించి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు అనేది ఇన్ఫర్మేషన్. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది మనం లిస్ట్ అనేది చూసుకున్నట్టయితే ఈ విధంగా అనేది ఉండడం జరిగిందండి. ఈ లిస్ట్ వచ్చేసి మీ గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటుంది. ఇంతకుముందు గ్రామ సభలు పెట్టారు కదా, అక్కడ అనేది మనకి ఈ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ లిస్ట్లో కనుక మీకు రేషన్ కార్డు కొత్తగా మీరు మీ సేవలో కానీ ప్రజాపాలనలో కానీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది ఇందులో నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ నెంబర్ అనేది మీరు ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి, ఇది అప్లికేషన్ అయిన తర్వాత మనకి లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత మనకి అప్రూవ్ అయిందా కాలేదు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి చూసుకుందాం. ఇప్పుడు మనకి ఈ లిస్ట్లో అనేది కూడా అందరి పేర్లు అయితే రాలేదండి. ఇందులోనే కూడా కొంతమంది పేర్లు అనేది రావడం జరిగింది. ఆ కొంతమంది పేర్లు కూడా మీ వచ్చాయా రాలేదనేది మీరు దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్ లేదా ఎంపీడీ ఆఫీస్ లేదా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారిని అడిగినా కానీ ఈ లిస్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు అనేది ఆ లిస్ట్లో నెంబర్ తీసుకున్న తర్వాత ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేసిన తర్వాత మీరు అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది మీకు ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ అన్న ఇవ్వడం జరుగుతుంది, లేదా మీకు రేషన్ కార్డ్ నెంబర్ అన్న ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో అనేది మీకు ఆ అధికారి అనేది ఇచ్చిన తర్వాత మీరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు పెండింగ్ స్టేటస్ ఉన్న వాళ్ళ ఏమో కొంతమంది రావట్లేదు, నో డేటా ఫౌండ్ అని వస్తుంది. పెండింగ్ స్టేటస్ లేని వాళ్ళ ఏమో నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీ డీలర్ దగ్గర పోయినా కానీ చెప్తారు, అది కూడా ఉంటుంది. ఇలా అనేది ఉంటుందండి, మీరు అనేది చూసుకోండి. ఇప్పుడు అనేది మనకి కొత్తగా కొత్త స్కీమ్లు అనేది రాబోతున్నాయి. ఆ రేషన్ కార్డుకి మనకి క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే బీపీఎల్ ఏబీపీఎల్ అనేసి కూడా మనకి రెండు కేటగిరీలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు అది కూడా రెండు రకాలు ఎట్లా ఉంటుందంటే మనకి గ్రీన్ కలర్ ఏబీపీఎల్ వచ్చేసి, ట్రేడ్ కలర్ బీపీఎల్ అనేది వచ్చేసి మనకి ఈ రెండు కూడా ఉంటుంది. ఇప్పుడు బీపీఎల్ అనగా ఏంటంటే లోయర్ క్లాస్ వాళ్ళకి, అంటే ఇల్లులు లేని వాళ్ళు, జాగాలు లేని వాళ్ళు, ల్యాండ్ లేని వాళ్ళు లోయర్ క్లాస్కి వస్తారు. అప్పర్ క్లాస్ కంటేనేమో మీకు ఇల్లు పొలాలు అన్నీ ఉండి కూడా మీరు అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి అప్పర్ క్లాస్లోకి వస్తుంది. ఈ విధంగా అనేది రెండు కేటగిరీలు చేసిన తర్వాత మీకు అనేది రెండు రంగులతోని మనకి రెండు రేషన్ కార్డులు అనేది రావడం జరుగుతుంది. అసలు ఉన్న కార్డులే అప్రూవర్ ఇచ్చేసి ఎవరి వాళ్ళ కార్డు ఇచ్చేసేదానక ఇప్పుడు మళ్ళీ కొత్త కార్డులు, కొత్తగా రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చే అవసరం కూడా లేదు. మనకు ఉన్న కార్డులు అప్రూవర్ అయిపోయి జనాలకు అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. మనకి ఏది ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఇప్పుడు లేని కార్డుల కోసం అనేది మళ్ళీ ఉన్న కార్డులను మార్చుకోవడం అనేది మరి ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మీరు కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఉన్నది అనేసి కూడా మీరు కామెంట్ చేయండి. ఈ పార్టీ బాగుందా, మనకి పోయినసారి పార్టీ బాగుందా అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.